అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పాటతో పాటుగా. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇదిగో ఇలా ఒక చిన్న ట్రిప్కి బయలుదేరుతున్నాం అనమాట. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి ఆ గుడికి సంబంధించిన విశేషాలు ఏంటి, విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ ఇంకా ఆలస్యం ఎందుకు, బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. మేము ఇంటి దగ్గర నుంచి ఏదైనా సరే ఒక డెస్టినేషన్ అంటే ఒక ట్రిప్ కానీ అలా ఊరు కానీ వెళ్తూ ఉన్నాం అనుకోండి, మేము మా ఇంటి దగ్గర ఉన్న అమ్మవారికి దండం పెట్టుకుని బయలుదేరుతాం. గ్రామదేవతకి, పులిమేరలో ఉన్న గ్రామదేవతకి నమస్కారం చేసుకుని, అమ్మ మేము ఇలా ఊరు బయలుదేరుతున్నాము అని చెప్పుకుని బయలుదేరితే మళ్ళీ క్షేమంగా వచ్చే వరకు ఆవిడ మనల్ని కాపాడుకుంటూ ఉంటుందండి. అదైతే మేము బలంగా నమ్ముతాం. ప్రతిసారి మేము చేసే పని అనమాట. అలా మేము దండం పెట్టుకున్న అమ్మవారికి బయలుదేరాము. మార్నింగ్ మేము హైదరాబాద్ నుంచి కదా మేము బయలుదేరేది. హైదరాబాద్ నుంచి మేము డైరెక్ట్ మహానంది వెళ్తున్నామండి. మహానందికి వెళ్ళే దారిలో మేము ఎర్లీ మార్నింగ్ 6:30 అట్లా మేము బయలుదేరాము. సరే టిఫిన్ అదే బయట చేసేసాము. బయట చేసేసి ఇంకా బయలుదేరుతుండగా టిఫిన్ స్పాట్లో అండి ఆంజనేయ స్వామి విగ్రహం, పెద్ద విగ్రహం అనమాట. మీకు అదే కనిపించింది ఫస్ట్లో. అలా స్లోగా టిఫిన్ చేసేసి బయలుదేరామండి. అసలు రోడ్ అటు ఇటు అయితే పచ్చటి పొలాలు. మేము మహానందికి వచ్చే దారిలో డిఫరెంట్ రాక్స్ అండి. అవి వాటంతటా అవే ఏర్పడ్డాయట రాళ్ళు. మాకు తెలీదు, ఫస్ట్ టైం చూడడం అనమాట. ఇదిగోండి ఇప్పుడు మనం చూసేది మహానంది అనమాట. మహానందికి సంబంధించిన స్టోరీ ఏంటంటే, మహానంది ఆంధ్రప్రదేశ్లో నంద్యాల జిల్లాలో మహానంది మండలంలో ఉన్న ఒక పెద్ద పుణ్యక్షేత్రం. చుట్టూరా నల్లమల అడవులు ఉంటాయండి. మహానందికి 15 కిలోమీటర్ల దూరంలో నవనందులుగా పిలువబడే 9 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మహానంది అనమాట. మిగిలినవి చాలా ఉన్నాయండి. శివనంది, వినాయకనంది, సోమనంది, ప్రథమనంది, గరుడనంది, సూర్యనంది, కృష్ణనంది, నాగనంది, ఇలాగా ఇన్ని రకాలు ఉన్నాయట. ఇవన్నీ 15 కిలోమీటర్ల దూరంలో రకరకాలుగా మనం పుణ్యక్షేత్రాలు అనమాట. అవి కూడా చూసే టైం ఉంటే కనుక ప్రశాంతంగా వెళ్ళి రావచ్చండి. మేమైతే ఒక చిన్న కాజ్ మీద బయలుదేరాం కాబట్టి మేము ఇదొక్కటే చూసుకుని బయలుదేరాము. ఇదేంటంటే మహాశివుడు మహానంది రూపంలో దర్శనమిస్తాడు. ఇక్కడ మహాశివరాత్రి ఇక్కడ చాలా బాగా చేస్తారండి. ఇక్కడ స్వామి మహానందీశ్వరుడు అనమాట, అమ్మవారు కామేశ్వరీదేవి. ఇది 7వ శతాబ్దం నాటి గుడి. ఈ ఆలయం చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనా కాలం 680 నుండి 696 శతాబ్దం నాటిదని అంచనా అనమాట. ఇక్కడ శివలింగం కొంచెం తప్పటగా ఉంటుంది. ఎందుకంటే పుట్టలో ఉన్న స్వామివారికి ఆవు పాలిస్తుండగా కోపించిన యజమాని ఆవును కొట్టబోతుండగా పుట్టలో ఉన్న స్వామివారిని ఆవు తొక్కటం వల్ల లింగం కొంచెం అణిగి ఉంటుందని కథనం అనమాట. ఆవు గిట్ట గుర్తు అంటే ఆవు కాలి గుర్తు లింగం పైన ఉంటుంది. ఇక్కడ శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం అంటే వాటర్ అనమాట. చాలా వైట్గా, ప్యూర్ వైట్గా ఉంటాయండి. ఇక్కడ మనం చాలా బాగా చూడొచ్చు అనమాట. మీకు తెలియదు కాదు కదా, మహానంది వెళ్తే స్పెషల్గా మనం చూడవలసింది వాటర్. ఎంత బాగుంటాయంటే లోపల 1 రూపీ కాయిన్ పడినా సరే మనకి చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల మనకి చాలా అమ్మవారి విగ్రహాలు ఉన్నాయండి. వినాయకుడి విగ్రహాలు కూడా 9, ఇటు అమ్మవారి విగ్రహాలు 9 ఉన్నాయి. పెద్దది ఒక అమ్మవారి విగ్రహం ఉందన్నమాట. ఆలయానికి ఆలయ ముఖద్వారం గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోపలికి స్వచ్ఛమైన నీరు సర్వవేళలా గోముఖ శిల నుండి ధారగా వస్తూ ఉంటుందన్నమాట. ప్రధాన ఆలయంలోని శివలింగం కింద భూమిలో కూడా 5 నీటి ఊటలున్నాయి. లింగం కింద నీరు ఊరుతూ ఉంటుందన్నమాట ఎప్పుడు. ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తూ ఉంటుంది. అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న 2 గుండాల ద్వారా బయటికి పారుతుంది. అంటే మనకి జెంట్స్ సైడ్ ఒకటి, లేడీస్ సైడ్ ఒకటి వాటర్ ఉన్నాయండి స్నానాలు చేయడానికి. ఎవరికి వారు చాలా హ్యాపీగా ఫ్రీగా చేయొచ్చు స్నానాలు. అసలు ఆ నీళ్ళు అయితే ఎంత వెచ్చగా ఉన్నాయి. మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది, అయినా సరే నీళ్లు భలే వెచ్చగా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి అనమాట. అసలు ఎంత బాగున్నాయంటే వాటర్, అవి చూస్తూ ఉంటే కదలట్లేదేమో అన్నంత ఇదిగా ఉన్నాయన్నమాట. చాలా బాగా అనిపించింది. శివలింగం కింద ఏడాది పొడుగునా ఒకే స్థాయిలో నీటి ప్రవాహం ఉంటుందండి. 5.5 అడుగుల లోతులో 5 రూపాయల బిళ్ళ కూడా కనిపిస్తుంది అనమాట. అంత బాగుంటాయి అక్కడ వాటర్. ఎవరైనా సరే వెళ్తే భోజనానికి అక్కడ ఇబ్బంది ఉండదండి. ప్రసాదాలు అవి ఎంత బాగున్నాయంటే కమ్మగా ప్రశాంతంగా కూర్చోవచ్చండి. గుడి ప్రాంగణం చూస్తూనే చాలా సమయం గడిపేయచ్చు అనమాట. మేము అక్కడ అగరత్తులు నేను చూశానండి. అమ్మవారికి స్వామివారికి వాడిన ఆ గులాబీ రేకులు కానీ పువ్వులు కానీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వాటితోటి నిర్మాల్యం అనమాట. అవి పారేయకుండా వాటితోటే వాళ్ళు తయారు చేశారట అగరత్తులు. సాయంత్రం అయిపోయి మేము గుడిలో దర్శనం అది చేసేసుకొని బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చిన తర్వాత ఇలా మాకు గోధూళి వేళ, సాయంత్రం సమయం అంటారు కదా,
అసలు బయటికి వచ్చిన తర్వాత ఆవులండి ఎంత బాగా అనిపించిందంటే నాకు. ఆవులు చూసారా ఎన్ని ఆవులు వచ్చాయో. వాటికి ఎందుకో ముందు మరి గుర్రాలని 2 గుర్రాలు కూడా వచ్చాయి వాటి ముందు. అసలు ఎంత బాగా మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. నా చిన్నప్పుడు ఎప్పుడో చూసాను ఇలాగా. చాలా బాగుందండి. మహానంది కనుక ఎవరైనా వెళ్తే అకామిడేషన్కి కానీ దేనికి ఇబ్బంది లేదు, హ్యాపీగా వెళ్ళి రావచ్చు. మనం చాలా ఎంజాయ్ చేస్తామండి పిల్లలతో వెళ్తే. వాటర్ ఉన్న ప్లేసెస్ కదా, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే కొంచెం కోతులు ఎక్కువండి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చేతిలో కవర్లని, హ్యాండ్ బ్యాగ్లని, జామకాయలని అవన్నీ పట్టుకెళ్తూ ఉంటాం కదా మనం పిల్లలతో వెళ్ళేటప్పుడు. ఫుడ్ ఐటమ్స్ అన్నీ పట్టుకెళ్తాం కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేనైతే అసలు రిస్కే తీసుకోనండి కోతుల విషయంలో. నాకు చాలా ఆమడ దూరంలో ఉంటానన్నమాట. అక్కడ ఉన్నాయంటే నేను ఇక్కడ ఉంటాను. సో నేను కొంచెం జాగ్రత్తగానే మెయింటైన్ చేసుకుంటాను. ఆనంది నుంచి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. యాగంటి వెళ్ళిపోతున్నాము. యాగంటి వీడియో నెక్స్ట్ వీడియోగా వస్తుంది. రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు ఎన్ని అరటి చెట్లు కనిపించాయోనండి. అది తోట అనమాట, అరటి తోట. స్వామివారికి వాడే అరటి పళ్ళు, అరటి ఆకులు అవన్నీ ఇక్కడి నుంచే తీసుకువెళ్తారనుకుంటా. మీరు ఎవరైనా మహానంది వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.